సంక్రాంతి స్పెషల్ పిండి వంటల్లో మనకి గులాబీ గుత్తులు ఒకటి కదండి. గులాబీ పువ్వులు చేసేటప్పుడు మీరు కూడా ఈ ప్రాబ్లమ్ ని ఫేస్ చేశారా? మీకు కూడా గుత్తు నుంచి పువ్వు ఊట రావటం లేదా? అయితే నేను చెప్పే టిప్స్ ని ఫాలో అయిపోయి చేసేసుకోండి. పర్ఫెక్ట్ క్రిస్పీ గులాబీ గుత్తుల్ని ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 1 కప్పు బియ్యం పిండి, 1 కప్పు మైదా పిండి, అరకప్పు పంచదార, ఎక్కువ స్వీట్ తినే వాళ్ళు కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. అలాగే 1 టీ స్పూన్ సాల్ట్, కొంచెం సోడా గుండా వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఈ పిండిలో కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ దోస పిండి మాదిరిగా ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకొని పెట్టుకోవాలి. మూత పెట్టి ఒక 4 గంటల పాటు పక్కన ఉంచేయండి. ఈలోగా మనకి లోపల పంచదార అంతా బాగా కరిగి ఇంకొంచెం బ్యాటర్ లూజ్ అవుతుంది. 4 అవర్స్ తర్వాత నేను మీకు చూపిస్తున్నాను చూడండి. ఇంకొంచెం వాటర్ పడుతుంది. ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే ఇక్కడ చూపిస్తున్న కన్సిస్టెన్సీ ఉంటే పర్ఫెక్ట్ గా మనకి గులాబీ గుత్తులు వస్తాయి. ఇది టిప్ నెంబర్ 1. కొంచెం ఇలాచీ పౌడర్ వేసి మరొకసారి బాగా మిక్స్ చేసి పక్కన పెట్టండి. ఇప్పుడు కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి మీడియం ఫ్లేమ్ లోనే బాగా ఆయిల్ వేడెక్కనివ్వాలి. వాటితో పాటు గులాబీ గుత్తులు కూడా ఉంచండి. గులాబీ గుత్తులు ఎంత బాగా హీట్ ఎక్కితే అంత సింపుల్ గా మనం గులాబీ గుత్తులు ప్రిపేర్ అయితే చేసేసుకోవచ్చు. సో బాగా హీట్ ఎక్కిన గులాబీ గుత్తుని తీసుకెళ్లి ఇలా పిండిలో సగం వరకు ముంచి తీసుకెళ్లి డైరెక్ట్ గా ఆయిల్ లో పెట్టండి. 5 సెకండ్స్ అలానే ఉంచి ఇలా ఒకసారి మూవ్ చేసామంటే గనక కుకీ ఈజీగా మౌల్డ్ నుంచి రిమూవ్ అయిపోతుంది. తర్వాత అదే ఆయిల్ లో పక్కన గుత్తును మళ్ళీ వేడెక్కనిచ్చాకే మళ్ళీ నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేసేయాలి. ఇలా అన్ని గులాబీ గుత్తులు ప్రిపేర్ చేసుకుని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే వాటిని తీసి పక్కన పెట్టుకోండి. బయటకు రాగానే గులాబీ గుత్తు కలర్ చేంజ్ అవుతుంది. నేను చెప్పే టిప్స్ ని ఫాలో అయిపోయి చేశారంటే గనక ఎన్ని గులాబీ గుత్తులైనా ఈజీగా చేసేసుకోవచ్చు. సో ఎండ్ వరకు కూడా మనం ఇదే ప్రాసెస్ ని ఫాలో అయిపోయి చేసేయాలి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.